ఇప్పుడు కొంతమంది పిల్లల పేర్ల మీద కూడా ఇల్లులు కొంటారు కదా, అలా కొనొచ్చా సార్? అది మంచిదే ప్రాపర్టీ అంటారా? ఉన్నప్పటికీ కూడా పిల్లల పేరుతో గృహప్రవేశాలు, వాస్తు కర్మలు, వాస్తు శాంతులు అనేటువంటివి వీళ్ళు చేయాల్సిందేనండి. ఓకే. వాళ్ళకి వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రులు చేయాల్సిందే. వివాహం అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ పేరు మీద పెట్టుకోవాలా, భర్త పేరు మీద పెట్టుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఒక ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉన్నప్పటికీ కూడా, ఉమ్. ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకుల్లో కూడా ఎవరి పేరు చిన్నపిల్లలు అనుకుందాం, మూడో వారి పేరుతో, నాలుగో వారి పేరుతోనో ఏదన్నా ఒక ప్రాపర్టీ అనేటువంటిది కొన్నారు. కొన్న తర్వాత గృహప్రవేశం అతను ఒక్కడే చేస్తాడా? పిల్లవాడు చేయడానికి లేదండి. ఖచ్చితంగా అతను వివాహం అయ్యేంత వరకు కూడా ఈ తల్లిదండ్రులే గృహప్రవేశం అనేటువంటిది చేయాల్సిందే, అతని పేరుతో ఉన్నా కూడా. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళే పూజ చేయాలా, లేకపోతే అంతేనండి, పెద్దవాళ్ళు చేయాల్సిందే. వాళ్ళే చేయాల్సిందే, అంతేనండి. చిన్నవాళ్ళు చేయరు ఇంకా? వివాహపూర్వే మాత్రా సహ వివాహే భార్యా సహ. ఉమ్. వివాహం అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క పక్కన కూర్చొని అతను చేయాల్సిందే. ఓన్గా చేసుకునే అర్హత లేదండి. వాళ్ళు ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక్కడే చేసేసి అంటారు. అలా పొరపాటు. అపద్ధర్మంలో ఎప్పుడో ఒకసారి పనికొస్తుంది. ఎప్పుడు పనికొస్తుందా అంటే, ఆ తండ్రికి ఓపిక లేక, ఆరోగ్యం బాగా లేకపోతే కనుక అతనికి సపోర్ట్గా ఇతను చేయొచ్చు. అతని సపోర్ట్గా, అతను ప్రధానంగా చేసుకోవడానికి లేదు.